రాజంపేట అసెంబ్లీ టీడీపీ టికెట్ తనకు ఇవ్వాలని చంద్రబాబును కోరతానన్నారు మాజీ ఎమ్మెల్సీ బత్యాల చెంగల్రాయుడు. టీడీపీ అధిష్టానం నుంచి పిలుపు రావడంతో రేపు వెళ్లి చంద్రబాబుతో అన్ని విషయాలు మాట్లాడతానన్నారు. రాజంపేట టికెట్ను ఇప్పటికే బాలసుబ్రహ్మణ్యంకు కేటాయించింది టీడీపీ. దీంతో బత్యాల చెంగల్రాయుడు టీడీపీని వీడతారు అనే ప్రచారం జరుగుతోంది. అయితే ఈ ప్రచారాన్ని ఖండించిన చెంగల్రాయుడు తనకు టికెట్ ఇవ్వాలని చంద్రబాబును ఒప్పించే యత్నం చేస్తానని కార్యకర్తలు అనుచరులతో చెప్పారు. రేపు పార్టీ కార్యాలయం నుంచి రమ్మని చెప్పేసి పిలుపు వచ్చింది. నేను అన్ని మనసుట్టు మాట్లాడాలని మిమ్మల్ని అందరినీ పిలవటం జరిగింది. నాకు జరిగినటువంటి అన్యాయం గ్రామ స్థాయి, మండల స్థాయి, నియోజకవర్గ స్థాయి కార్యకర్తలకు జరగకూడదని చెప్పేసి చంద్రబాబు నాయుడు గారికి గట్టిగా చెప్తున్నామని చెప్పేసి ఇప్పటికైనా సరే మనసు మార్చుకొని నా సీటు నాకు ఇచ్చి నన్ను ఆదరించండి అని చెప్పి అడిగేదానికి నేను రేపు వాడికి కలుస్తున్నాను. కొందరు అన్నట్టు ఆయన వైసీపీ లేకపోతాడు, ఇండిపెండెంట్గా పోటీ చేస్తాడు, కాంగ్రెస్ పార్టీకి పోతాడు అనేసి ప్రచారాలు మటు బాగా జరిగినాయి. నేను పార్టీని విడనాడాలనేటువంటి ఆలోచన నాకు లేదు కాబట్టి నచ్చజెప్పే ప్రయత్నం ఇప్పుడు కూడా చేస్తూనే ఉంటాను. రేపు పార్టీ కార్యాలయం నుంచి రమ్మని చెప్పేసి పిలుపు వచ్చింది. నేను